कृष्णं वन्दे जगद्गुरुं माधव त्रिभुवन जनप्रियम् कृष्णं वन्दे जगद्गुरुं माधव त्रिभुवन जनप्रियम् कृष्णं वन्दे जगद्गुरुं माधव त्रिभुवन जनप्रियम् ఓం శ్రీకృష్ణ సద్గురవే నమః. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. కృష్ణం వందే జగద్గురుం. శ్రీమద్భగవద్గీత శ్లోకపారాయణ అథ అష్టాదశాధ్యాయః మోక్షసన్యాసయోగః. 10వ శ్లోకం. నద్వేష్ట్య కుశలం కర్మ కుశలేనానుషజ్జతే త్యాగీ సత్వసమావిష్టో మేధావి చిన్న సంశయః. పద విభజన. న ద్వేష్టి అకుశలం కర్మ కుశలే న అనుషజ్జతే త్యాగీ సత్వ సమావిష్టః మేధావి చిన్న సంశయః. తాత్పర్యం: సత్వగుణంతో కూడినవాడు, ప్రజ్ఞాశాలి, సంశయాలను పోగొట్టుకొనినవాడు అయిన త్యాగశీలుడు దుఃఖకరమైన కర్మను ద్వేషించడు. సుఖకరమైన కర్మ పట్ల ఆసక్తిని కూడా కలిగి ఉండడు. మనోభావం ఏ విధంగా ఉంటే అనాసక్తుడు అనబడతాడు అన్న విషయం ఈ శ్లోకం తెలియజేస్తుంది. సత్వగుణంలో స్థిరంగా ఉన్నవాడు నిర్మల చిత్తుడు అవుతున్నాడు. నిర్మలమైన స్థిరమైన మనసులోనే జ్ఞానం ఉదయిస్తుంది. ఆత్మస్వరూపాన్ని, ప్రకృతి స్వరూపాన్ని అటువంటి వాడు యథార్థంగా గ్రహిస్తున్నాడు. కనుకనే అతడు మేధావి అనబడుతున్నాడు. అటువంటి వానికి కర్మ అకర్మ విశదంగా బోధపడుతుంది. తిండి తిని వస్త్రాలను ధరించి ఆనందంతో ఉండడం అనేది పామరులకు సంతోషకర్మలుగా ఉన్నాయి. వారు వాటినే ఆశిస్తారు. కానీ సత్వంతో నిండిన వివేకులు వీటిలో సంతోషం పొందరు. సుఖ దుఃఖ కర్మలను వారు సమానంగా తలుస్తారు. అదే వారి అనాసక్త స్థితి యొక్క చిహ్నం. పూర్తిగా సత్వగుణంలో మునిగి ఉన్న త్యాగి ఏ సందేహాలు పెట్టుకోడు. దుఃఖమిచ్చే కర్మను అసహించుకోకుండా, సుఖమిచ్చే కర్మను ఇష్టపడకుండా స్థిర బుద్ధితో ఉంటాడు. సత్వం అంటే సద్భావాన్ని సూచించేది. సత్యము, న్యాయము, ధర్మము, దయ, భక్తి, మహత్వము, పవిత్రత్వము మొదలైన మంచి భావాలను పుట్టించే ఆత్మ లక్షణాన్నే సత్వం అంటారు. ఈ ఆత్మలో మునిగి ఉన్నవాడు తన మనస్సుతో మరి ఇతరమైన దేన్ని గ్రహించడు. అటువంటి వాడినే సత్వ సమావిష్టుడు అంటారు. ఆత్మ ఒక్కటే నిత్యం, అది కానిదల్లా అనిత్యమే. ఇలాగే నిత్యాన్ని అనిత్యాన్ని నిశ్చయించుకొని అనిత్యాలను అన్నింటినీ వదిలిపెట్టిన వాడినే త్యాగి అంటారు. ఆత్మ కన్నా మరొక వస్తువే లేదు అనే గొప్ప స్మృతిలో ఉన్నవాడే మేధావి. ఈ స్మృతి ఎప్పుడూ ఉండడంతో ఆ సాధకుడికి ఎప్పుడూ ఏ సంశయము రాదు. అందుచేతనే అతడు హితకరము అహితకరము అనే బింగడింపుని విడిచిపెట్టేస్తాడు. అహితకరమైన కర్మలంటే అతనికి ద్వేషము ఉండదు, హితకరమైన పనులంటే అతనికి ప్రేమ కూడా ఉండదు. ఈ విషయంలో శ్రీరాముడు చక్కటి ఉదాహరణగా నిలుస్తాడు. శ్రీరాముడు తన రాజ్య పట్టాభిషేకం ఆగిపోయినా, దానికి తోడు అడవుల్లోకి వెళ్ళవలసి వచ్చినా ఏమాత్రం విచలితుడు కాలేదు. శ్రీరాముడి లాంటి సాత్విక త్యాగి గొప్ప పనులు చేస్తూ కూడా అత్యావేశాన్ని పొందడు. ఆవేశాలు మనస్సరోవరంలో కెరటాల్ని లేవనెత్తి ఆత్మ సౌమ్యత్వాన్ని కలత పెడతాయి. పరమేశ్వరుడిచ్చిన పని అది సుఖాన్నివ్వని దుఃఖాన్నివ్వని అదే సరి అయిన కర్తవ్యం, చేసి తీరాలి. సాత్విక త్యాగి అటువంటి పనుల్ని సమానమైన ఉత్సాహంతోనూ అనాసక్తితోనూ భగవంతుడి కోసమనే చేస్తాడు. దేహధారి అయిన జీవుడు దేహ సంరక్షణార్థం కర్మను చేయవలసిందే. కనుక కర్మల్ని
పూర్తిగా వదిలివేయడం అనేది సాధ్యపడదు. ఈ కారణంగా ఆయా కర్మల్ని చేస్తూ వాటి ఫలితాలను మాత్రం పట్టించుకోకుండా విడిచిపెట్టడమే సర్వోత్తమమైన పద్ధతి. అలా చేసినట్లయితే కర్మలకి బద్ధుడు కాకుండా ఉంటాడు. అంతేకాదు, అటువంటి వాడు త్యాగిగా కూడా చెప్పబడుతున్నాడు. త్యాగి అంటే బాహ్య వస్తువులను త్యాగం చేసేవాడు కాదని, కర్మల్ని చేస్తూ వాటి ఫలితాలను వదిలేవాడే త్యాగి అని, అభిమానాన్ని సంఘాన్ని త్యజించిన వాడే త్యాగి అని ఈ శ్లోకం ద్వారా వెల్లడవుతోంది. కేవలం కర్మల్ని వదిలేసినంత మాత్రాన ఎవ్వరూ త్యాగి కాలేరు, త్యాగ ఫలితాన్ని పొందలేరు. కర్మల్ని కావిస్తూనే వాటి ఫలితాల్ని వదిలినవాడు త్యాగి అవుతాడు, త్యాగ ఫలితాన్ని కూడా పొందుతాడు. దీన్ని బట్టి కేవలం బాహ్య వస్తువుల పరిత్యాగం ముఖ్యం కాదు, అంతరంగ మనోవృత్తి త్యాగమే ముఖ్యమని అర్థమవుతోంది. కృష్ణార్పణం. నద్వేష్ట్య కుశలం కర్మ కుశలేనానుషజ్జతే త్యాగీ సత్వసమావిష్టో మేధావి ఛిన్న సంశయః. నద్వేష్ట్య కుశలం కర్మ కుశలేనానుషజ్జతే త్యాగీ సత్వసమావిష్టో మేధావి ఛిన్న సంశయః. నద్వేష్ట్య కుశలం కర్మ కుశలేనానుషజ్జతే త్యాగీ సత్వసమావిష్టో మేధావి ఛిన్న సంశయః. నద్వేష్ట్య కుశలం కర్మ కుశలేనానుషజ్జతే త్యాగీ సత్వసమావిష్టో మేధావి ఛిన్న సంశయః. నద్వేష్ట్య కుశలం కర్మ కుశలేనానుషజ్జతే త్యాగీ సత్వసమావిష్టో మేధావి ఛిన్న సంశయః. జయ శ్రీకృష్ణ.